కన్నా లే కన్నా. కన్నా లే. జాగ్రత్త మా. బాయ్ కన్నా. వెళ్ళిపోయినట్టుంది. తొల్లగొడదాం ఈరోజు బీరుతో. బంగారం, అది అత్త కోడలు కొట్టుకుంటేను ఏం చేసావు ఇవాళంతా? తాగుతూ కూర్చున్నా. అదే టీవీ చూస్తూ కూర్చున్నా. తీసుకో. అబ్బా, అంటే హెడ్ఏక్గా ఉందేమోనని. ఈరోజు ఎంత కథలు పడినా మనీ ఇచ్చేది లేదు. బంగారం, నేను ఇదంతా మనీ కోసం చేస్తున్నా అనుకుంటున్నావా? చాలు ఇంకా, మనీ ఇవ్వనని చెప్పాను కదా. ఎందుకు? కళ్ళు మూసుకో చెప్తా. హాయ్ నా చిన్న బుజ్జమ్మ. ఎప్పా సైలెంట్గా వెళ్ళిపోద్దాం. కిచెన్లో ఫుడ్ ఏముంది? అమ్మో లేచిందేమో, యాక్టింగ్ చేద్దాం. అరే ఎక్కడికి వెళ్ళింది మా బుజ్జమ్మ? హాయ్. అంటే ఫ్రెండ్ బర్త్డే అని చెప్తేను కొంచెమే తాగా. కొంచెమే తాగాను. మరి కబోర్డ్లో 500? అంటే ఫ్రెండ్ బర్త్డే కొట్టు చేతులతో వెళ్తే బాగోదు కదని. అందుకని బీరు పట్టుకుని వెళ్ళావా? కోపం వచ్చిందా బంగారం? ఇంకెప్పుడు బయట తాగను. ఇదిగో, నువ్వు క్షమించానని చెప్తే తప్పితే నీకు కాలు వదల్లు. నువ్వు క్షమించానని చెప్తే తప్పితే నీకు కాలు వదల్లు, అదన్నమాట. నువ్వు సారీ చెప్తేనే నేను నీకు కాలు వదులుతా నా బుజ్జి. బంగారం, నీ కాలు ఎక్కడుంటా నువ్వు అక్కడేం చేస్తున్నావు? సారీ, మెత్తగా ఉంటే నీ కాలు అనుకున్నా. నేను ఇంకెప్పుడు తాగను, సరేనా? తాగనంటే తాగను నా బుజ్జి కన్నా. నేను తాగను, సరేనా నా బుజ్జి? దా నువ్వు పడుకో. లవ్ యూ బుజ్జమ్మా. లవ్ యూ టూ కన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. అవును, ఆఫీస్ లేదా? ఆఫీస్ అక్కడే ఉంది. సండే కదా, మమ్మల్ని రావద్దన్నారు. సండే కదా, నైట్ గుర్తుంది, ఇప్పుడే మర్చిపోయాను. మరి సండే స్పెషల్ ఏం చేసావు? ఏం చేయాలేంటి తమరికి? బిర్యానీ చేయలేదా బుజ్జమ్మ? అదే చేసా. మరి ఇంకే ఒక బీర్ తెస్తే స్టార్ట్ చేసేద్దాం. మరి లేకుంటే? లేకపోయినా స్టార్ట్ చేద్దాం, దానికేముంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నా చిన్ని బుజ్జమ్మ. చెప్పే, ఏం చేస్తున్నావు? ఏం లేదు, నార్మల్గా టీవీ చూస్తున్నా. సరే, రేపు ఆఫీస్లో కలుద్దాం.
ఓ వీడేంటి ఏదో తేడాగా చేస్తున్నాడు. ఏదో జరుగుతుంది, చెప్తా వీడి పని. ఆ, ఆ, చుచ్చుకుపోయి. బయటికి రాని పని చెప్తా. హ్మ్? హ్మ్. ఆ, కన్నా చెప్పు. బుజ్జమ్మ ఫ్రూట్స్ తీసుకుందామని బయటకు వచ్చా. ఒక 200 కొట్టవా? రోజు కొనే ఫ్రూట్సేనా? అవేలే. సరేలే, పంపిస్తున్నా చూడు. థ్యాంక్స్. నువ్వెప్పుడు ఇలా చేయడం వల్లనే వాడు ఇలా తయారయ్యాడు. వాడు తాగుతూనే ఉంటే వాడింక మారేదెప్పుడే? మారడం దేనికే? మారి కొత్తగా ఏమన్నా చేసేదుందా? మా ఇద్దరి మధ్యలో కావాల్సినంత ప్రేమ ఉంది, ఇంకా మార్పుతో పనేంటి? ఫ్యూచర్లో నువ్వే ఇబ్బంది పడతావు, జాగ్రత్త. తనకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందని తెలిసే నేను లవ్ చేశాను. ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బంది అవుతుందని తెలిసి ఇప్పటి నుంచే ఆపేస్తే నా ప్రేమకి వాల్యూ ఏముంటుంది? వాడు తాగుడు మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ నేను వాడితో ఉండే సంతోషాన్ని, అందులో ఉన్న ప్రేమను కూడా చూస్తున్నాను. సరే అయితే. బా ఉమ్, స్టఫ్ అయిపోయింది బా, నేను వెళ్ళి తీసుకొస్తానుండు. ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు? కూర్చో. ఏం బా, నువ్వు వెళ్తావా? నువ్వు ఆగు, నేను ఉన్నా కదా. ఇంట్లో ఉన్న స్టఫ్ పైకి వచ్చేస్తా. ఏమని అనుకుంటుందేం బా. ఏం కాదు, తను తెస్తా తాగు. సరే చెయ్యి. బుజ్జి, కింద ఏమైనా స్టఫ్ ఉందా? అంటే ఇక్కడ అయిపోయింది, కొంచెం తీసుకొని రావా? సరే తీసుకొస్తున్నా. ఉమ్మ్. ఇదిగో. చెప్పానా? ఉమ్. తినవా? లేదు, నువ్వు వస్తే కలిసి తిందాం. సరే వస్తాను పో. నేనంటే చాలా ఇష్టం బా దానికి. మహాలక్ష్మి లాంటి పిల్లని దొరికింది బా నీకు. నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు కానీ ఎందుకని కూడా అడగదు. నువ్వెంత తాగినా ఏమందు. నిజంగా ఇలాంటి పిల్లని దొరకాలంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి బా. ఎక్కడో పెద్ద మచ్చతో పుట్టావు బావ నువ్వు. నీ తాగడం అయిపోయిందా? తిందామా? ఇందా. మహాలక్ష్మి లాంటి పిల్లని దొరికింది బావ నీకు. నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు కానీ ఎందుకని కూడా అడగదు. నువ్వెంత తాగినా ఏమందు. బుజ్జమ్మా, ఏంటి కన్నా? అంటే నేను రోజు తాగుతాను, తాగి లేటుగా ఇంటికి వస్తాను, అయినా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా నన్ను అనలేదు. ఎందుకమ్మా? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. కానీ చూసేవాళ్ళు నిన్నెవరో చెప్తే ప్రేమించలేదు, నాకు నచ్చావు కాబట్టే నేను ప్రేమించాను. ఎవరో ఏదో అనుకుంటే నాకేంటి? నేనున్నాగా, నేను చూసుకుంటా. లవ్ యూ బుజ్జమ్మా. లవ్ యూ కన్నా. ఈరోజు ఏదో పెద్ద పార్టీయే ఉన్నట్టుంది సార్కి. ఉమ్, 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 అర్థమైందిలే. ఉమ్, ఉమ్, ఈ ఏషాలకేం తక్కువ లేదు. ఉమ్, 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 ఉమ్? టంటడాయ్. ఇదేంటి కొత్తగా? ఇక పైన ఇలానే ఉందా? మీ పేరు సింహానా? ఎస్ సార్, నా పేరు సింహాచలం. అవునా? అవును సార్. ఆల్ ద బెస్ట్ సింహా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తా.
మ్మ్. ఎక్కడికి వెళ్ళారు సార్? చెప్తాలే కానీ బయటికి వెళ్దామా? బయటికా? నిజంగా? మ్మ్. సరే, రెడీ అయ్యేసి వస్తా. ఇప్పుడు చెప్పు, ఇందాకేదో చెప్తా అన్నా. ఇట్రా, నాకు జాబ్ వచ్చింది మా